బాబాయ్ అసలు వైసీపీ ఓడిపోవడానికి అసలు కారణం అంటే మీరేం చెప్తారు? అసలు కారణం అంతా ఇప్పుడు ఏమంటే రౌడీజాన్ని యాక్సెప్ట్ చేయరండి. రౌడీజాన్ని యాక్సెప్ట్ చేయరు. జగన్కి ఏంటంటే అన్నీ వచ్చినాయి ఏంటంటే చంద్రబాబుని జైల్లో పెడతాం కొంత బ్యాడ్, చంద్రబాబు నాయుడు జైల్లో పెడతాం కొంత బ్యాడ్. అందరికీ ఇంప్రూవ్ పెరిగింది, అందరికీ తెలిసింది ఇది తప్పు అని. అంతా ఏంటంటే అంతా వ్యతిరేకత వచ్చేసింది. ఈ చేసిన పరిశ్రమలు కూడా బాగోలేదు. ఈ మధ్య నిషేధం అన్నాడు, మందు రేట్లు పెంచిటు 50 రూపాయలు చేసా 150 రూపాయలు అమ్మారండి. బాబా ఇప్పుడు మళ్ళీ వరద బాధితులకి జగన్ పిఠాపురంలో అంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నా అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అసలు వెళ్ళాల్సిన కారణం ఏంటంటే ఏమివ్వడండి, 4 మాట్లాడటానికి వెళ్ళాడు అంతే. ఏమివ్వడు. ఇచ్చేవాడు తప్పుడే ప్రకటించేవాడు, అప్పుడే ఇచ్చేవాడు. విజయవాడలోనే ఇచ్చేవాడు. అక్కడ దాకా ఎందుకు వెళ్తాడు? పిఠాపురం దాకా విజయవాడలోనే ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వలేదంటే ఇవ్వడానికి కాదు, వాళ్ళ రాజకీయం పాపం గడుపుకోవడానికి, 4 మాటలు నేమే చెప్పడానికి ఏంటి నేను ఉన్నానని వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ ఇంకా ఉన్నోళ్ళు కూడా ఊడిపోవటానికి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారని వాళ్ళని నిలబెట్టుకోవటానికి. ఏయో నాయకుడు తిరగకపోతే ఉన్నోళ్ళు కూడా జారిపోతారుగా. అందుకనే దాని చేత వెళ్ళాడు, తిరుగుతున్నాడు. ఆ ఉన్నోళ్ళని కదా నిలబెడదాం, లేకపోతే శాంతం వెళ్ళిపోతారు అని చెప్పి. ఇక అంతేగాని పంచడానికేం కాదు. బాబాయ్ ఎప్పుడు గతంలో కూడా జగన్ కూడా ఎప్పుడు రోడ్డు మీదకి కానీ అలా వచ్చిన దాఖలాలు అయితే లేవు మనకి. అలాంటిది వరదలు రాగానే వరద సమయంలో నీళ్ళలోకి దిగడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడుగా. ఇప్పుడు అందరూ అంటున్నారుగా ఏమో మరి ప్రతిపక్ష నాయకుడు ఏడే, మాజీ సీఎం ఏడే అని నలుగురు అంటున్నారుగా. మరి ఇక్కడ విజయవాడ నాయకులు ఉన్నారు కదా, మళ్ళా దిష్ణ వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళైనా రమ్మంటారుగా. వాళ్ళైనా రమ్మనేవాడు మరి రావాలి కదా, తప్పదు. బాబాయ్ మళ్ళీ అలాగే ₹1 కోటి విరాళం ఇస్తున్నా అని చెప్పి జగన్ ప్రకటించాడు కదా, అవి ఎవరికి ఇచ్చారంటారు, ఎక్కడ ఇచ్చారంటారు, మీరేం చెప్తారు? అది ₹1 కోటి చంద్రబాబు నాయుడుకి ఇస్తానని చెప్పలేదుగా. నేను నా పార్టీ వాళ్ళ ద్వారాగా ఏదో చేస్తాను. ఇప్పుడు అదేమంటున్నారు పార్టీ వాళ్ళు, మనం అందరం ఇచ్చేస్తే అది జగన్ ఇచ్చాడని చెప్పుకుంటాడు అని చెప్పేసి అలా అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే. ఆయన అకౌంట్లు వేసుకుంటాడు.